శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యుతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తులారాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చ స్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహమైనా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, ఇక షష్టంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందో తులారాశి వారికి చాలా బాగుంది అనే చెప్పాలి. రాశిలోకి వచ్చేసారు కదా శుక్రాచార్యుల వారు, పైగా లాభస్థానాధిపతి నీచభంగం పడ్డారు కాబట్టి ధనము విపరీతంగా వస్తుంది, కుటుంబం బాగుంటుంది, స్థిర చిరాస్తులు బాగుంటాయి. మీ మీద ఇంతవరకు ఏమైనా అభియోగాలు పడ్డాయి అంటే అవన్నీ
పెద్దగా నిరూపణ కావు, ఎవరు నమ్మరు. మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అదంతా సఫలీకృతమయ్యి మీ మీద మోపబడినటువంటి అపవాదులన్నీ పక్కకెళ్ళిపోతాయి. అవన్నీ ఉత్తదే అనేటటువంటి మాట చెవుల పడుతుంది. ఇది మీకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ధన యోగాలు బాగున్నాయి, గృహ యోగాలు బాగున్నాయి, వాహన యోగాలు బాగున్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. కాకపోతే వివాహాది శుభకార్యాలు కుదిరిన వారికి కొద్దిగా అవి ఆలస్యంగా ముహూర్తాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక నెల 2 నెలల్లో వివాహం చేసుకుందామా అనుకుంటే ఈ మూఢములు వచ్చాయి కదండి, మాకు ఇంకా సమయం కావాలి, లేదా మాకు ఇంకా అప్పుడెప్పుడో సమయం కావాలని అది ఏప్రిల్కో దారి తీసేస్తుంది. అలాంటి పరిస్థితి ఒకటి. అంటే కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి. కానీ కుదరడం అయితే కుదురుతాయి, ఆలస్యం అవుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగంలో పై అధికారుల నుంచి మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాలలో లాభాలు కానీ, కుటుంబం కానీ, అన్నదమ్ములు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మీరు ఎవరినైనా తీసుకోండి, ఓర్పుతో కూడి ఉండండి. మీకు అన్ని అద్భుత ఫలితాలే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయాల వైపుగా దూసుకొని వెళ్తున్నాయి. మీ కృషిని అలాగే ముందరికి తీసుకెళ్ళండి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు కూడా బాగున్నారు అనే చెప్పాలి. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము వ్యయస్థానంలోకి వచ్చి ఉంది. కాబట్టి ఇది కొంచెం మీకు ఏదైనా దుఃఖహేతు అవడానికి కారణమవుతోంది. యోగా చెయ్యండి. దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు కూడా మీకు అంత మేలు చేయడం లేదు. కాబట్టి ఈ దుఃఖాన్ని మీరు అధిగమించాలి అంటే యోగా చేయడం వల్ల ఈ మనస్తాపం తగ్గి మనోబలం పెరుగుతుంది. దానివల్ల మీరు దుఃఖాన్ని అవాయిడ్ చేయగలుగుతారు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. ఆదిత్య హృదయం కూడా పారాయణ చేయండి. మరింతగా మీరు శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.